నమస్తే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇదొక అద్భుతమైన, మనసును హత్తుకునే కుటుంబ కథ. కేవలం అన్నచెల్లెళ్ల బంధమే కాదండోయ్, కరెక్ట్ టైంలో సాయం చేయడం, మన మోరల్ రెస్పాన్సిబిలిటీ లాంటి ఎన్నో లైఫ్ లెసన్స్ ఇందులో దాగి ఉన్నాయి. అసలా కథలో ఏముందో, వాళ్ల సైకాలజీ ఎలా పనిచేసిందో ఇప్పుడు మనం డైరెక్ట్గా చూసేద్దాం రండి. ఒక్కసారి ఊహించండి, సడన్గా ఏదైనా కష్టమొస్తే మన రక్త సంబంధాలు ఎలా రియాక్ట్ అవుతాయి. ఇదే మన స్టోరీకి మెయిన్ బేస్. మనకు ప్రాణమైన వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటి, అదే టైంలో కొంచెం స్వార్థం అడ్డుపడితే మనుషులు ఎలా మారిపోతారు అనేది మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. నిజంగా ఇది మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. సో ముందుగా అన్న చెల్లెళ్ల బంధం, నిస్వార్థమైన ప్రేమకు అసలైన పునాది ఎలా పడిందో చూద్దాం. స్టోరీ స్టార్టింగ్ చూస్తే శంకరం వాళ్ల చెల్లెలు సత్యవతి, వీళ్ళ బాండింగ్ చాలా స్పెషల్. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోతే ఆ అన్న తన లైఫ్నే చెల్లెలి కోసం త్యాగం చేశాడు. ఏవేవో పనులు చేసి ఆమెను పెంచి జగన్ అనే మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేశాడు. ఇదంతా అయ్యాక వాళ్ల బాబాయి లింగయ్య పదే పదే ఒత్తిడి చేస్తేగాని తను శాంతని పెళ్లి చేసుకోలేదు. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యున్న ఆ అటాచ్మెంట్ ఎంత స్ట్రాంగో మనకి క్లియర్గా అర్థమవుతోంది కదా. ఇక్కడే సీన్ మారుతుంది. మారుతున్న కుటుంబ సమీకరణాలు. అసలు గొడవ ఎలా మొదలైందంటే, ఇంట్లోకి శంకరం భార్య శాంత అడుగుపెట్టగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకపక్క శంకరమేమో భార్య ఫీలవుతుందేమో అని తన చెల్లెలికి సైలెంట్గా, సీక్రెట్గా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కాని ఇంకోపక్క శాంతకి రోజురోజుకూ కోపం, ద్వేషం పెరిగిపోయింది. ఆమె అన్న మాటలకి సత్యవతి పుట్టింటికి రావడం కూడా పూర్తిగా మానేసింది. అంటే అన్న చెల్లెల మధ్యున్న ఆ డైలీ బాండింగ్ ఎలా కట్టయిపోయిందో ఇక్కడ మనం గమనించొచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్, అనుకోని వెపత్తు, సత్యవతికి ఎదురైన కష్టం. సత్యవతి లైఫ్లో ఎంత ఘోరం జరిగిందంటే, సడన్గా జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఆమె ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అక్షరాల ఒక్క వస్తువు కూడా మిగలలేదు. పోనీ భర్త ఉన్నాడా అంటే తను పనిమీద వేరే ఊళ్ళో ఉన్నాడు. కనీసం తినడానికి తిండిలేదు. అలా 2 రోజులు ఆకలితో అల్లాడిపోయి అసలు ఏ దారి లేక చివరికి తన పుట్టింటికొస్తుంది సత్యవతి. అలా ఆకలితో ప్రాణాలు పోయే స్టేజ్లో వచ్చిన సత్యవతిని చూసికూడా శాంతకు ఏమాత్రం జాలి కలగలేదండి. ఇంట్లో ఎలుకలు పడ్డాయి, నేను పొయ్యే వెలిగించలేదు, కావాలంటే ఈ నీళ్లు తాగి కడుపు నింపుకో అని పచ్చి అబద్ధాలాడి చేతిలో జస్ట్ ఒక చెంబు నీళ్లు పెట్టి పంపించేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇంత కఠినంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? ఎవ్వరూ ఊహించని షాకింగ్ మూమెంట్ ఇది. కాని లక్కీగా ఆ ఘోరం జరగలేదు. దారిలో వస్తున్న శంకరానికి ఏడుస్తూ ఎదురొస్తుంది సత్యవతి. చెల్లెలు 2 రోజుల నుంచి పస్తులని తెలియగానే ఒక్క